1999 డిసెంబర్ 31వ తేదీన రష్యా అధ్యక్షుడు బోరిస్ ఎల్సన్ పదవి నుంచి దిగిపోయారు. అప్పుడే రష్యా నాయకుడిగా వ్లాదిమిర్ పుతిన్ కాలం కూడా మొదలైంది. ఎల్సన్ రాజీనామాతో రష్యా రాజ్యాంగం ప్రకారం అప్పట్లో ప్రధానమంత్రిగా ఉన్న పుతిన్ తాత్కాలిక అధ్యక్షుడయ్యారు. 3 నెలల తర్వాత ఆయన అధ్యక్ష ఎన్నికల్లో గెలిచారు. రష్యా అధ్యక్ష భవనాన్ని వదిలి వెళుతూ ఎల్సన్ పుతిన్కు ఒక సూచన చేశారు. రష్యాను జాగ్రత్తగా చూసుకో అనేది ఆ సూచన. బోరిస్ ఎల్సన్ తన వారసుడిగా వేరే ఎవరినైనా ఎంచుకొని ఉంటే ఈ 2.5 దశాబ్దాల చరిత్ర మరోలా ఉండేది. కానీ సంక్షోభ రష్యాని ఎల్సన్ తన చేతిలో పెట్టి సరైన నిర్ణయం తీసుకున్నారని పుతిన్ ఈ 25 ఏళ్లలో నిరూపించారు. వ్యవహార దక్షతలో పుతిన్ అత్యంత సమర్థుడు. నాటి సోవియట్ యూనియన్ ప్రపంచంలో రెండో అతిపెద్ద శక్తిగా ఉండేది. రష్యాని తిరిగి ఆ దిశగా నడిపించడమే పుతిన్ లక్ష్యం. మేక్ రష్యా గ్రేట్ అగైన్ అనే తన లక్ష్యాన్ని పశ్చిమ దేశాలతో పాటు పొరుగు దేశాలు దెబ్బతీస్తున్నాయని పుతిన్ బలంగా నమ్ముతున్నారు. ఆయన ప్రసంగాలు, వ్యాఖ్యలు చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. పశ్చిమ దేశాలు రష్యాకు చాలా కాలంగా అబద్ధాలు చెప్తున్నాయని, రష్యాకు దక్కాల్సిన గౌరవం దక్కడం లేదని, తమ భద్రతను పశ్చిమ దేశాలు కొట్టి పారేస్తున్నాయనేది పుతిన్ వాదన. 2024 ముగింపు దశకు చేరిన సందర్భంగా పుతిన్ ఇటీవలే 4 గంటల పాటు సుదీర్ఘమైన ప్రెస్ కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రష్యాను జాగ్రత్తగా చూసుకో అని బోరిస్ ఎల్సన్ మీకు చెప్పారు కదా అని ఓ మీడియా ప్రతినిధి గుర్తు చేశారు. దీనికి పుతిన్ రష్యాను జాగ్రత్తగా చూసుకోవడమే కాదు, రష్యాను అగాధపు అంచుల నుంచి వెనక్కు తీసుకొచ్చానని సమాధానమిచ్చారు. ఎల్సన్ కాలంలో రష్యా తన సార్వభౌమత్వాన్ని కోల్పోయే దశలో ఉందని చెప్పే ప్రయత్నం చేశారు. పశ్చిమ దేశాలు ఎల్సన్ను మభ్యపెట్టి రష్యాను తమ సొంత ప్రయోజనాలకు ఉపయోగించుకున్నాయని ఆరోపించారు. రష్యా స్వతంత్రంగా సార్వభౌమ దేశంగా ఉండేందుకు తాను అన్నీ చేస్తున్నానని పుతిన్ చెప్పుకొచ్చారు. రష్యా సార్వభౌమత్వ రక్షకుడిగా పుతిన్ చెప్పుకున్నారు. అయితే యుక్రెయిన్ యుద్ధం తర్వాత పుతిన్ తన లక్ష్య సాధనలో మరింత దూకుడుగా ముందుకు సాగుతారా అనేది చూడాల్సి ఉంది. యుద్ధ ఫలితం దీనిని నిర్ణయిస్తుంది.